చాలా చిన్నదిగా కనిపించిన ఫ్రిక్షన్ అనే బలం మన ప్రపంచాన్ని నియంత్రించే ముఖ్యమైన శక్తి. ఈ వీడియోలో మనం ఫ్రిక్షన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను సులభంగా తెలుసుకుందాం. ఫ్రిక్షన్ అంటే రెండు ఉపరితలాలు ఒకదానితో ఒకటి తగిలినప్పుడు కదలికకు వ్యతిరేకంగా పనిచేసే బలం. ఫ్రిక్షన్ ఎప్పుడూ కదలికకు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. అందుకే వస్తువు నెమ్మదిగా ఆగిపోతుంది. వస్తువు మొదట కదలకుండా అడ్డుకునే ఘర్షణను స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఒక వస్తువు మరో ఉపరితలంపై జారుతూ కదిలితే దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. గుండ్రంగా తిరుగుతూ కదిలే వస్తువులో వచ్చే ఘర్షణను రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఇది చాలా తక్కువగా ఉంటుంది. గాలి లేదా నీటిలో కదిలే వస్తువుకు ఎదురయ్యే ప్రతిఘటనను ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేదా డ్రాగ్ అంటారు. రఫ్ ఉపరితలంపై ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. స్మూత్ ఉపరితలంపై ఘర్షణ తక్కువగా ఉంటుంది. ఘర్షణ వల్ల మనం జారిపోకుండా నడవగలుగుతాం, వాహనాలు ఆగుతాయి, పెన్సిల్తో రాయగలుగుతాం. ఘర్షణ వల్ల యంత్రాలు వేడెక్కుతాయి, భాగాలు త్వరగా పాడవుతాయి, శక్తి వృథా అవుతుంది. ఘర్షణ లేకపోతే మనం నడవలేం, వస్తువులను పట్టుకోలేం. కాబట్టి ఫ్రిక్షన్ మన జీవితం కోసం చాలా అవసరం. ఫ్రిక్షన్ను తగ్గించడానికి కొన్ని పద్ధతులున్నాయి. యంత్రాలలో ఆయిల్ లేదా గ్రీజ్ వేయడం వల్ల ఉపరితలాలు స్మూత్ గా మారి ఘర్షణ తగ్గుతుంది. బాల్ బేరింగ్స్ ఉపయోగించడం వల్ల స్లైడింగ్ స్థానంలో రోలింగ్ జరుగుతుంది కాబట్టి ఘర్షణ తక్కువగా ఉంటుంది. ఉపరితలాన్ని పాలిష్ చేయడం వల్ల కూడా ఘర్షణ తగ్గుతుంది. అలాగే గాలి లేదా నీటిలో కదిలే వస్తువులను స్ట్రీమ్లైన్ ఆకారంలో తయారు చేస్తే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ కూడా తగ్గుతుంది. బాల్ బేరింగ్స్ ఉపయోగించడం వల్ల స్లైడింగ్ స్థానంలో రోలింగ్ జరుగుతుంది కాబట్టి ఘర్షణ తక్కువగా ఉంటుంది. ఉపరితలాన్ని పాలిష్ చేయడం వల్ల కూడా ఘర్షణ తగ్గుతుంది. పిల్లలు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో సరదా వీడియోలో కలుద్దాం.